హాయ్ ఫ్రెండ్స్. సూర్య, మమితా బైజు, రాధిక ప్రధాన పాత్రలు పోషించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఆల్రెడీ చాలా వరకు లీక్ అయింది ఇంటర్నెట్లో. అయితే మీరు అనుకున్న స్టోరీ మాత్రం సినిమాలో ఉంది, కానీ దానికి మరో సైడ్ కూడా ఉంది. పెద్దగా మీరు గెస్ చేయాల్సిన అవసరం లేదు, ట్రైలర్ చూస్తే మీకు స్టోరీ అర్థమైపోతుంది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది, టెక్నికల్గా చాలా రిచ్గా ఉంది సినిమా. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు. సూర్యకి వాడిన సాల్ట్ అండ్ పెప్పర్లు అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. తక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. వెంకీ అట్లూరి అందించిన డైలాగ్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ, ప్లస్ పాయింట్ కూడా. ఫస్ట్ పార్ట్లో సినిమా అంతా చాలా ఫన్నీగా, నీట్గా సాగిపోతూ ఉంటుంది. మమితా బైజు నటన ఫస్ట్ హాఫ్కి ప్లస్ పాయింట్స్. పిల్లవాడితో వచ్చే సన్నివేశాలు, సూర్యతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రాధిక, సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమాలో మెయిన్ సబ్జెక్ట్ డ్రామా అంతా అక్కడే నడుస్తుంది. హీరోయిన్ కూడా కనపడడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. హీరోయిన్ మమితా బైజు కూడా సెకండ్ హాఫ్లో ఎక్కువసేపు ఉండదు. రవీనా టాండన్ క్యారెక్టర్ పెద్ద గొప్పగా ఏమీ లేదు, పర్వాలేదు. సినిమాకి ఎంతో కొంత ఉపయోగపడే పాత్ర అది. సూర్య తన ఏజ్కి తగ్గ పాత్రను పోషించడం విశేషం. అలాగే ఆ పాత్ర ఫేస్ చేసే ఛాలెంజెస్ అన్నిటిని అతను చాలా రియలిస్టిక్గా ఫేస్ చేసినట్లు పోషించాడు. ఆ పాత్రని చాలా బాగా చేశాడు సూర్య. అయితే ఇది సరికొత్త కుటుంబ చిత్రం అని చెప్పలేను, ఇలాంటి చిత్రాలు మనం చాలా చూసాం. హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, అంతా బాగుంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగు నటినట్లున్న వాళ్ళని అంత గొప్పగా వాడుకోలేకపోయాడు వెంకీ అట్లూరి. చాలా వరకు డబ్బింగ్ దగ్గర, లిప్సింగ్ దగ్గర ఇబ్బందులు వచ్చాయి. అవి తెలిసిపోతూ ఉంటాయి తెర మీద. పాటలు ఏమీ అంతగా ఆకట్టుకోవు. ఉన్న పాట కూడా అంత గొప్పగా అనిపించలేదు. ఆ డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా యావరేజ్గా అనిపిస్తుంది అంతే. సూర్య కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ రేంజ్లో అయితే ఇంట్రెస్టింగ్గా తీయలేకపోయాడు. ఆఫ్కోర్స్ అందులో మోసం అనే ఎలిమెంట్ ఉంటుంది, ఇందులో అది లేదు. ఫ్యామిలీ సబ్జెక్ట్ కనుక పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?